హాయ్ చిల్డ్రన్, మనం ప్రీవియస్ వీడియోలో ట్రిగ్నోమెట్రీ ఇంట్రడక్షన్ ఇంకా ట్రిగ్నోమెట్రీ రేషియోస్ కూడా నేర్చుకున్నాము. మనం డైలీ లైఫ్లో ఈ ట్రిగ్నోమెట్రీని మనం ఎత్తైన పర్వతాలు కానీ లేకపోతే బిల్డింగ్స్ కానీ లేకపోతే చెట్లు కానీ ఇంకా మళ్ళా దూరాలు ఏదైనా దూరం డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవడానికి ఇవన్నీ కూడా మనం ఈ ట్రయాంగిల్స్ని ఆ యాంగిల్స్ని బేస్ చేసుకునే మనం చాలా ప్రాబ్లమ్స్ని సాధిస్తామన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనం మ్యాథ్స్లోని ఈ ట్రిగ్నోమెట్రీ బేస్ చేసుకునే మనం చాలా సమస్యల్ని సాధిస్తాము. ఈ విధంగా మనకి ట్రిగ్నోమెట్రీ అనేది డైలీ లైఫ్లో చాలా ఉపయోగపడుతుంది. మా ఇంటికి పెయింట్స్ వేయాలన్నా ఆ నిచ్చిన ఏ యాంగిల్లో పెట్టాలి, లేకపోతే పార్క్లోని ఆ జారుడు లేడ ఉంటుంది కదా, జారుడు వల్ల అది ఏ యాంగిల్లో పెడితే పిల్లలు హ్యాపీగా పడిపోకుండా ఆడుకోగలుగుతారు. ఇవన్నీ కూడా మనం తెలియకుండానే ఈ ట్రిగ్నోమెట్రీని యూస్ చేస్తూ ఉంటాం అనమాట. సో మీరు ట్రిగ్నోమెట్రీ రేషియోస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ 1లోని సమ్స్ ఇప్పుడు చూడండి, ఇది 5th సమ్ అనమాట. ఈ ముందు సమ్స్ కూడా చేయగలుగుతారు, ఇది కూడా చేయగలరు, కానీ కొన్ని చూద్దాము. ఓకే చిల్డ్రన్, చూడండి ఇక్కడ చూడండి. ఇఫ్ 3 tan A is equal to 4, then find sin A and cos A. మనం కంపల్సరిగా ఈ రైట్ ట్రయాంగిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి యాంగిల్ ఎక్కడుందన్నాడు, ఏం కనుక్కోమన్నాడు, sin A cos A అన్నాడు. అంటే ఏ దగ్గర అనేది యాంగిల్ ఉందన్నమాట. యాంగిల్ ఎక్కడుంది, ఏ దగ్గర ఉంది. ఏ దగ్గర ఉన్నప్పుడు ఇది మనకేమవుతుంది, హైపోటెనస్ అవుతుంది. యాంగిల్ ఇక్కడ ఉన్నది కాబట్టి ఇది హైపోటెనస్ అవుతుంది. దీనికి ఎదురుగా ఉన్నది ఏమవుతుంది, ఎదుటి భుజం అంటే ఆపోజిట్ సైడ్. ఆపోజిట్ సైడ్ ఎదుటి భుజము. ఇదేమో కర్ణం. ఇదేమవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఆసన్న భుజం. మనకి యాంగిల్ ఏ పరంగా అడిగాడు కాబట్టి ఇలా ఫిక్స్డ్గా మనం రాసేసుకోవచ్చు. అదే యాంగిల్ ఏ సైన్ ఏ అడిగి కాస్ ఏ అని అలా అడిగినప్పుడు మనం ఇలా ఫిక్స్డ్గా రాసుకోకూడదు. ఎందుకంటే సి పరంగా అడిగినప్పుడు ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. అప్పుడు మీరు ఇలా ఫిక్స్ అయిపోతే అది సమ్ అనేది తప్పు అవుతుంది. ఓకే చిల్డ్రన్, మీరు సమ్మని బట్టి రాసుకోవాలి. ఓకే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, 3 tan A is equal to 4 అన్నాడు. tan A ఏమవుతుంది, ఈ 3ని ఇటు పంపించండి, 4/3 అవుతుంది. మనకి tan A ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది, 4 ఉంది. అడ్జసెంట్ సైడ్ 3 ఉంది. అంటే ఆపోజిట్ సైడ్ 4, అడ్జసెంట్ సైడ్ 3. మనకేం కావాలి, హైపోటెనస్ కావాలి. మనం ఏ ఫార్ములాని యూస్ చేస్తాము, పైథాగరస్ ఫార్ములాని యూస్ చేస్తాము. పైథాగరస్ ఫార్ములా ఏంటి, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. అలా రాసుకోండి. అంటే ఏంటి, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. అది ఇప్పుడు రాద్దాం. ఇలా రాసుకోండి. బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. మనకి ఏసీ స్క్వేర్ తెలియదు కదా, హైపోటెనస్ తెలియదు. సో ఏబీ ఎంత, 3 స్క్వేర్ ప్లస్ బీసీ ఎంత, 4 స్క్వేర్, 9 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ఈజ్ ఈక్వల్ టు 25. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √25 అవుతుంది. ఓకే, ఏసీ వాల్యూ ఎంత అవుతుంది, 5 అవుతుంది. మనకి హైపోటెనస్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇలా మనకి 3 సైడ్స్ రెడీ చేసుకుంటే మనం 6 రేషియోస్లో ఏది అడిగినా కూడా వెంటనే చేసేవచ్చు. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మనకి ఏమడిగాడు, సైన్ ఏ.
ఫార్ములా ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ అంటే ఏమవుతుంది? 4/5 అవుతుంది. కాస్ ఏ అడిగాడు. కాస్ ఏ అంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ అంటే 3/5 అవుతుంది. ఓకే చిల్డ్రన్, మిగిలినవి అడిగినా మీరు సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఓకే చిల్డ్రన్, సైన్ ఏ అడిగాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్ బీసీ బై ఏసీ 4/5. కాస్ ఏ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ ఏబీ బై ఏసీ 3/5. ఇంక ఏం అడిగినా కూడా అలా చేసేయడమే. నెక్స్ట్ సమ్ చూద్దామా? నెక్స్ట్ సమ్ చూడండి. cot theta is equal to 7/8. Then evaluate 1 plus sin theta into 1 minus sin theta by 1 plus cos theta into 1 minus cos theta. ఓకే, సెకండ్ సమ్ ఏమో 1 plus sin theta by cos theta. ఇప్పుడు మనకి ఏది ఇచ్చినా కూడా మనం రైట్ ట్రయాంగిల్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇక్కడ మనకి టీటా అడిగాడు కాబట్టి మనకి యాంగిల్ అనేది మనకు నచ్చిన ప్లేస్లో తీసుకుంటాం. ఇక్కడ మాత్రం రైట్ యాంగిల్. సో మన యాంగిల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. యాంగిల్ ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకున్నప్పుడు మనకి హైపోటెనస్ ఏమవుతుంది? ఇది అవుతుంది. ఇదేమవుతుంది? ఆపోజిట్ సైడ్. ఇది ఎదుటి భుజం, ఇది అడ్జసెంట్ సైడ్ ఆసన్న భుజం. ఓకే, కర్ణం, ఎదుటి భుజం, ఆసన్న భుజం. ఇలా రెడీ చేసుకోండి. రెడీ చేసుకున్న తర్వాత మనకి సమయం ఏంటి ఇచ్చాడు? కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 7/8. కాట్ టీటా మనకి ఫార్ములా ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్. ఆసన్న భుజము బై ఎదుటి భుజము. సో మనకి అడ్జసెంట్ సైడ్ 7 కదా, సో ఇది 7 అవుతుంది. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? 8 అవుతుంది. మనకి ఏం కావాలి? హైపోటెనస్ కావాలి. ఓకే, మనకి 2 సైడ్స్ ఇచ్చినప్పుడు థర్డ్ సైడ్ కావాలి అంటే అది రైట్ ట్రయాంగిల్ అయినప్పుడు కంపల్సరిగా పైథాగరస్ థీరాన్ని యూజ్ చేసుకుంటాం. సో బై యూజింగ్ పైథాగరస్ థీరం ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబీ ఎంత మనకి? 8 స్క్వేర్ ప్లస్ బీసీ 7 స్క్వేర్ 64 ప్లస్ 49 ఎంత వస్తుంది? 113 వచ్చింది. ఓకే, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √113. ఓకే, మనకి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రావలేదు. సో ఏదొస్తే అదే వేస్ట్ చేస్తాము. ఏసీ మనకి హైపోటెనస్ ఎంత వచ్చింది? √113 వచ్చింది. అది ఇక్కడ వేసేయడమే. √113. మనకి ఇప్పుడు సమ్ ఏంటి ఇచ్చాడు? ఇది చూద్దాం. ఫస్ట్ సమ్ చూద్దాం. మనకి ఇది ఫస్ట్ సమ్ ఇది. సో మనం సైన్ టీటా కాస్ టీటాని రెడీ చేసుకుంటాం. సైన్ టీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనస్. ఆపోజిట్ సైడ్ ఎంత వచ్చింది? 8 బై హైపోటెనస్ √113. అలాగే కాస్ టీటా అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనస్ 7/√13. ఇవి రెడీ చేసుకున్నాం అనుకోండి, మనకి ఏ సమ్ ఇచ్చినా కూడా అందులోని సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సింప్లిఫై చేస్తాం అనమాట. ఇది మనకి చూడండి ఏ ఫార్ములాలో ఉంది? 1 plus sin theta into 1 minus sin theta అంటే a plus b into a minus b. ఫార్ములా ఏంటి? a square minus b square అంటే 1 square minus sin square theta by ఇక్కడ ఇది కూడా సేమ్ a plus b into a minus b ఫార్ములాలో ఉంది. దీన్ని ఇలా రాస్తాము 1 square minus cos square theta.
ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ థీటా అంటే ఎంత 8/√13 8/√13 హోల్ స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ పెడతారు, బై 1 స్క్వేర్ మైనస్ 7 కాస్ థీటా ఎంత వచ్చింది 7/√113 హోల్ స్క్వేర్. ఓకే, ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ చూడండి 1 మైనస్ 8 స్క్వేర్ అంటే 64/√13 అన్నాడు, అంటే స్క్వేర్కి రూట్కి పోతుంది, 113 అని మిగులుతుంది, అంటే 1 మైనస్ 64/113 అవుతుంది. ఇక్కడ 1 మైనస్ 7 స్క్వేర్ అంటే 49 బై ఇక్కడ స్క్వేర్కి రూట్కి పోతుంది, 113 మిగులుతుంది. సో 49/113 వస్తుంది. అది మీరు సరిగ్గా వేసుకోండి. ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఎల్సిఎం కట్టండి. ఇందులోంచి ఇది సబ్ట్రాక్షన్ చేయాలి కదా, చేయాలంటే ఎల్సిఎం కడతారు. 113 ఇక్కడ ఎంత వస్తుంది 113 వస్తుంది, మైనస్ 64 బై ఇది కూడా సేమ్ 113 మైనస్ 49. ఓకే చిల్లండి, 130లోంచి 64ని సబ్ట్రాక్షన్ చేయండి, చేస్తే 49/113. ఇక్కడ ఇది సబ్ట్రాక్షన్ చేస్తే 64/113, దాన్ని పైకి తెచ్చేయండి. తెచ్చేస్తే ఏమవుతుంది, భిన్నం అనేది తిరగబడుతుంది. 113/60 సబ్ట్రాక్షన్ చేస్తే 64, ఇది క్యాన్సిల్ అవుతుంది. సో 49/64 వస్తుంది. ఓకే చిల్లండి, ఇప్పుడు అందులో సెకండ్ సమ్ చూడండి. ఏమిచ్చాడు సెకండ్ సమ్ చూడండి. 1 ప్లస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇజ్ ఈక్వల్ టు 1 ప్లస్ సైన్ థీటా ఎంత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసేయండి. చేసిస్తే 8/√13. ఇది కాస్ థీటా ఎంత 7/√13. 1 ప్లస్ అయ్యో కాస్ థీటా ఒక్కటే కదా ఇచ్చాడు, 7/√113. ఓకే, ఇది మీరు సరిగ్గా చేయండి. ఇక్కడ దీనికి ఎల్సిఎం కడతారు. కట్టినప్పుడు √113 ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ బై 1 ఉంటుంది కాబట్టి ఇది ఇలా ఇక్కడే వస్తుంది. √113 ప్లస్ 8 బై 7/√13. 7/√113 ఇక్కడ ఈక్వల్ కిందని ఈక్వల్ సరిగ్గా వచ్చేటట్టు పెట్టండి. ఇక్కడ ఈ డినామినేటర్లో ఉన్నదాన్ని పైకి తీసుకెళ్ళిపోతే √113/7 అవుతుంది. లేకపోతే మీరు ఇక్కడ ఇలాగా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు మనం సరిగ్గా ప్రాపర్గా రాసుకున్న తర్వాత క్యాన్సిల్ చేద్దాము. √113 ప్లస్ 8/√113 ఇంటూ √113/7. ఇది క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలింది, √113 ప్లస్ 8/7. అంతే, మనకి ఇది సింప్లిఫై చేయడానికి ఏమీ అవదు. సో ఇలాగే వదిలేస్తాము. ఓకే చిల్డ్రన్, ఈ సమ్ చూడండి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి రైట్ యాంగిల్ ఈజ్ ఎట్ బి. మనకి చూడండి ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు. మనకి రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. సో మనం రైట్ యాంగిల్ ఎక్కడుందో అక్కడ బి అని మెన్షన్ చేయాలి, మిగిలిన ఏసీ అనేది ఎక్కడైనా మెన్షన్ చేసుకోవచ్చు. ఇఫ్ tan A is equal to √3, then find the value of sin A cos C plus cos A sin C. సెకండ్ సమ్ cos A cos C మైనస్ sin A sin C. ఇక్కడ చూడండి యాంగిల్ అనేది sin A అన్నాడు, cos C అన్నాడు, cos A అన్నాడు, అంటే మనం రైట్ యాంగిల్ దగ్గర ఒక్క దగ్గర మనం ఫిక్స్ అయిపోకూడదు. ఏది ఆపోజిట్ యాంగిల్ ఏది అడ్జసెంట్ యాంగిల్ అని ఒక దగ్గర ఫిక్స్ అయిపోయి రాసుకోకూడదు.
సైన్ ఏ అన్నప్పుడు ఏ యాంగిల్ పరంగా తీసుకొని రాస్తాము, సి అన్నప్పుడు సి పరంగా తీసుకొని రాస్తాము. ఓకే చిల్డ్రన్, మనకి బి దగ్గర రైట్ యాంగిల్ ఉన్నది అన్నాడు. సో ఇక్కడ రైట్ యాంగిల్ కాబట్టి ఇక్కడ పి పెడతాము. ఏసి అనేది మనకి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఏసి. ఓకే, మనకి ఇక్కడ ఏమిచ్చాడు, tan A = √3 అని ఇచ్చాడు. ఓకే చిల్డ్రన్, అంటే ఏంటి, √3/1 ఉన్నట్టు లెక్క. ఓకే, tan A ఫార్ములా ఏంటి మనకి, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఎదుటి భుజము బై ఆసన్న భుజము. సో tan A అంటే యాంగిల్ ఇక్కడ ఏ పరంగా ఉంది. ఏ పరంగా ఉన్నప్పుడు దీనికి ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది కదా. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది, √3, ఇది అవుతుంది √3. అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది, ఇది అవుతుంది 1. ఇది హైపోటెన్యూస్, ఇది మాత్రం మారదు. ఓకే చిల్డ్రన్, అంటే మనకి ఈ 2 సైడ్స్ తెలిసింది. హైపోటెన్యూస్ కావాలి. ఇప్పుడు థర్డ్ సైడ్ కావాలి అంటే మనం ఏ ఫార్ములాని యూజ్ చేస్తాము, పైథాగరస్ థీరం. బై యూజింగ్ పైథాగరస్ థీరం AC² = AB² + BC². అది రాద్దాం ఇప్పుడు. ఇలా రాసుకున్న తర్వాత AB ఎంత మనకి 1² ప్లస్ BC ఎంత √3² ఓకే. 1² అంటే 1 ప్లస్ ఇక్కడ స్క్వేర్కి రూట్కి పోయింది, 3 మిగిలింది. ఎంత వచ్చింది, 4. ఇది AC² = 4, AC √4 అంటే AC 2 అయింది. ఓకే, AC 2. మనం ఇప్పుడు దీనికి సంబంధించి అన్నీ కూడా sin A, cos C అవన్నీ కూడా రాసుకుందాం. sin A అంటే ఇది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అంటే sin A √3/2 అవుతుంది. cos A ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2 అవుతుంది. ఓకే, sin C అన్నాడు. sin C అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/2 అవుతుంది. cos C అంటే ఇది అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే √3/2 అవుతుంది. అవి మీరు ముందు రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు సమ్ అనేది చేద్దాము. ఇలా ప్రిపేర్ చేసుకోండి. sin A = BC/AC. BC ఎంత, √3. చూడండి BC ఎంత, √3/2. ఓకే, అలాగే cos A. cos Aకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ అంటే 1/2. AB/AC 1/2. sin C = AB/AC = 1/2. cos C = √3/2. ఇవి రెడీ చేసుకున్న తర్వాత మనం సమ్ అనేది ఎలా ఇచ్చినా కూడా చేసేయచ్చు. మనకు సమ్ ఏంటి ఇచ్చాడు, sin A cos C ప్లస్ cos A sin C. sin A ఎంత వచ్చింది, √3/2 వచ్చింది. ఇంటూ cos C ఎంత వచ్చింది, √3/2 వచ్చింది. ప్లస్ cos A ఎంత, 1/2 వచ్చింది. sin C 1/2 వచ్చింది. ఓకే, దీన్ని ఇప్పుడు సింప్లిఫై చేయండి. √3 × √3, √3² స్క్వేర్కి రూట్కి పోతుంది, 3/2 2 4 ప్లస్ 1/4. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కదా. సో ఇవి మనం యాడ్ చేసేస్తాం. చేస్తే 4/4 = 1 అనమాట. ఓకే చిల్డ్రన్, సెకండ్ ఏమి ఇచ్చాడో చూడండి. ఇప్పుడు సెకండ్ సమ్. cos A ఎంత వచ్చింది, 1/2 ఇంటూ cos C ఎంత వచ్చింది, √3/2 మైనస్ sin A ఎంత, √3/2. sin C ఎంత, 1/2. ఓకే చిల్డ్రన్, √3/2 2 4 మైనస్ √3/4. ఓకే, ప్లస్ √3/4 మైనస్ √3 = 0. ఓకే చిల్డ్రన్, ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్
1.1 మనం 3 సమ్స్ చెప్పుకున్నాము. మిగిలినవన్నీ కూడా మీరు ఈజీగా చేయగలరు. నోట్స్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోండి. ఇవి చాలా ఇంపార్టెంట్ సమ్స్. ఇప్పుడు చెప్పిన సమ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి 2 మార్క్స్ కింద వస్తాయి. ఈ చూడండి 1 + sin θ 1 - 7th ప్రాబ్లం ఉంది కదా, అది మనకి 4 మార్క్స్ కింద వస్తుంది. ఓకే, బాగా ప్రాక్టీస్ చేయండి. నోట్స్ అనేది బాగా ప్రిపేర్ చేసుకోండి. ఓకే చిల్డ్రన్, ఆల్ ద బెస్ట్.